హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరహాస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే క్యాప్సికమ్తో మసాలా కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. అది కొంచెం టైం పడుతుంది కాబట్టి 10 నిమిషాల్లో అయిపోయే ఈ క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవడం కోసం 250 గ్రామ్స్ క్యాప్సికమ్ని తీసుకున్నాను. అవి శుభ్రంగా కడుక్కొని మీకు నచ్చిన విధంగా పీసెస్ని కట్ చేసుకోవచ్చు. నేను పీసెస్ అనేవి మీడియంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసులను రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 నిమిషాల పాటు పల్లీలు వేయించుకుంటే చక్కగా వేగుతాయి. పల్లీలు వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1/2 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు కావాలంటే మూత పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన క్యాప్సికమ్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చూద్దాము. ఇలా క్యాప్సికమ్ మెత్తగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూశారు కదా సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రైని ఎలా తయారు చేసామో. అలాగే లంచ్ బాక్స్లో కూడా ఇలా సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చు. చూశారు కదా సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రైని ఎలా తయారు చేసామో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.